ప్రభు ఆదరణ స్వరం అని మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు. గత వారాలలో పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకతను గురించి తెలుసుకున్నాం. పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే శక్తిని పొందుతామని కూడా తెలుసుకున్నాం. పరిశుద్ధాత్మ సంఘాలలో లేకపోవడం వల్ల, సంఘాలలో ఉండే ప్రజలకు పరిశుద్ధాత్మ అనుభవం లేకపోవడం వల్ల విశ్వాసంలో బలహీనమైపోతున్నాయి అని కూడా తెలుసుకున్నాం. భయంకరమైన ఈ కరోనా వ్యాధి తగ్గకపోవడానికి కారణం పరిశుద్ధాత్మ కార్యాలు సంఘాల్లో లేకపోవడం అని తెలుసుకున్నాం. అంతేకాకుండా పరిశుద్ధాత్మను పొందుకోవాలని, దాని కొరకు కనిపెట్టాలని కూడా తెలుసుకున్నాం. పరిశుద్ధాత్మను ఏ విధంగా కనిపెట్టాలి, ఏ విధంగా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి అనే విషయాలను కూడా మనం గత కార్యక్రమాల్లో తెలుసుకోవడం జరిగింది. ఎలీషా తన జీవితంలో ఏలియా దగ్గర నుంచి రెండింతల ఆత్మని నాకు కావాలని చెప్పని అడిగాడని దేవుని వాక్యంలో ఉంది. అసలు రెండింతల ఆత్మ అంటే ఏమిటి అనేది ఈరోజు మనం వాక్యము ద్వారా తెలుసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే సత్యాలను విని ఆదరణ పొందుదాం. ప్రభు ఆదరణ స్వరం అను మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ యేసు నామమున వందనాలు చెల్లిస్తున్నాను, శుభాలు తెలియజేస్తున్నాను. ముందుగా కార్యక్రమాల్లోకి వెళ్ళకముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నీ పరిశుద్ధ సన్నిధికి వస్తా ఉన్నాం. నేను ఆహ్వానించుకుంటున్నాను యేసు నామమున ఈ స్థలంలోనికి. ఈ కార్యక్రమం రికార్డు చదువుతుండగా యేసు నామమున అది సక్రమంగా జరగడానికి, చూచేవారికి వినేవారికి రక్షణార్థంగా ఉంటున్నట్లును నీ గొప్ప కార్యం జరిగించండి. నీ సేవకునైన నన్ను పరిశుద్ధాత్మదేవ అభిషేకం ఇచ్చి యేసునామ ఘనత కొరకు మీరే మాట్లాడండి. నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. శరీర ప్రాణ ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నీ ఆశీర్వాదంతో అభిషేకంతో నడిపించండి. యేసునామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ప్రభునందు ప్రియులారా, ఈ తన కార్యక్రమము నిమిత్తం, మన ధ్యానము నిమిత్తము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. అంతటి ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయాను గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయారు. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమని. 2వ భాగముగా లూకాసు వార్త 4వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించారు. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇక్కడ మొదటి చదువుకున్నటువంటి భాగంలో తెలుగులో తర్జుమాలో కొంత తేడా ఉంది కనుక ఇంగ్లీషులో ఒకసారి చదువుతున్న వాక్యము దయచేసి వినండి. And it came to pass when they were gone over that Elijah said unto Elisha, Ask what I shall do for thee.
before I be taken away from thee. And Elisha said, I pray thee, let a double portion of thy spirit be upon me. Let a double portion of thy spirit be upon me. తెలుగులోకి ఇక్కడికి మనం చూసినట్లయితే కొంత తర్జుమాలో తేడాగా కనబడుతుంది. తెలుగులో నీ ఆత్మలో 2 పాళ్ళు, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయము అని చెప్పి అక్కడ ఎలీషా ఏలియాను అడిగినట్టుగా మనకు కనబడుతుంది తెలుగులో. కానీ ఇంగ్లీషులోనికి ఇతర భాషల్లో మనం చూసినట్లయితే అక్కడ లెట్ ఎ డబుల్ పోర్షన్ ఆఫ్ దై స్పిరిట్ బి అపాన్ మీ. నీ మీద ఉన్నటువంటి ఆత్మ 2 అంతలుగా నా మీదకి వచ్చేటట్టుగా ఆశీర్వదించమని కోరుకున్నాడు ఆయన. నిజానికి కోరుకున్నది 2 అంతలు, 2 పాళ్ళు కాదు. ఆయన కొన్న దాంట్లోంచి 2 పాళ్ళు కాదు. ఆయన పొందినటువంటి అభిషేకము లేక ఆత్మ నింపుదల 2 అంతలుగా కావాలి అని ఎలీషా కోరుకున్నాడు. ఇది చాలా కష్టతరమైంది అని చెప్పి ఏలియా శిష్యునితో చెప్పడం జరిగింది. అందుకతడు నీవు అడిగినది కష్టతరముగానున్నది, నీవడిగింది కష్టతరమైంది. తనకు కలిగినటువంటి దానిలో 2 అంతలు ఇవ్వడం అనేటువంటిది తేలికగానే, నువ్వు పొందిన దాని మీద 2 అంతలు కావాలి నాకు అని చెప్పడం అది కష్టతరంగా ఉంది. తాను పొందినటువంటి అభిషేకం మీద 2 అంతలు, తాను పొందిన ఆత్మ కన్నా 2 అంతలు అని చెప్పడం అది కష్టతరమైంది పొందడం అని చెప్పి ఏలియా గారు చెప్పడం. నిజానికి 2 అంతలు ఆయన కోరుకున్నాడు. ఆయన కలిగిన దాంట్లో 2 భాగాలు కాదు, 2 అంతలు కోరుకున్నాడు. ఆయన పొందిన ఆత్మ కన్నా 2 అంతలు, అభిషేకం కన్నా 2 అంతలు. ఎందుకనంటే ఆయన కన్నా ఘనమైనటువంటి సేవను జరిగించాలి, గురువు గారిని మించినటువంటి శిష్యుడిగా పని చేయాలి అని సంపూర్ణ సమర్పణతో ఆయన వెంబడించినటువంటి శిష్యుడైన. ఇది క్రైస్తవ లోకానికి చాలా అందరికీ తెలిసినటువంటి భాగంగానే నేను తలుస్తున్నాను. కానీ దాన్ని అర్థం చేసుకోవడం మాత్రం భిన్నంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది నాకు. చాలామంది చెప్పడం 2 అంతలు అని, తనకు కలిగిన దాంట్లో 2 అంతలు ఇవ్వమని అడగడం. దానికి కలిగిన దాని మీద 2 అంతలు కావాలి నాకు, 2 పాళ్ళు కాదు, 2 అంతలు కావాలి నాకు అని కోరుకోవడము కష్టతరమైంది. ఈ 2 అంతలు ఆత్మ ఏంటి? ఏలియా గారు పొందింది పాత నిబంధన కాలంలో దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి వ్యక్తి అయిన ప్రవక్త, సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి వాడు. దేవుని చిత్తానికి, దేవుని సంకల్పానికి, దేవుని పనికి సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి వాడు. రాజులకు కానీ, మంత్రులకు కానీ, పనివారికి కానీ, సైన్యానికి కానీ ఎవ్వరికి భయపడేటటువంటి పరిస్థితి లేదు. అలాంటి అభిషేకం పొందినటువంటి వ్యక్తి తాను దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి అని దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు కాదనలేదు. కానీ
జెహూను ఇశ్రాయేలు మీద రాజుగాను నీ స్థానంలో ఎలీషాను ప్రవక్తగా అభిషేకించు అని చెప్పి ముందుగా చెప్పడం ఎందుకనంటే ఆయన తర్వాత ఆయన ఎలాంటి సేవకుడు కానీ ఆయనలాగా దేవునితో మాట్లాడగలిగిన వాడు కానీ దేవుని అభిషేకం కలిగిన వాడు కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు కానీ సంపూర్ణ సమర్పణ కలిగిన వాడు కానీ శిష్య బృందంలో ఎవరు కనబడలేదు. అందుకు దేవుడే చెప్పాడు, అబోల్ మహాల అనే గ్రామంలో షాపాతు కుమారుడైనటువంటి ఎలీషాను నీ స్థానంలో అభిషేకించు అని దేవుడు చెప్పాడు. జెహూను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించు అని చెప్పాడు. ఆయన అప్పగించినటువంటి పని నిమిత్తం మొట్టమొదటిగా ఏమిటి అంటే ఎలీషాను దర్శించాడు. మొట్టమొదట ఆ గ్రామం వెళ్ళాడు. ఆ గ్రామంలో ఎలీషా తన తండ్రి పొలంలో అరక దున్నుతున్నాడు. ఏలియా అతడి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. షాపాతు కుమారుడు, తండ్రి పేరు ఏం పేరు? షాపాతు. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12 జతల ఎద్దులు అక్కడ దున్నుతున్నాయి. 12వ అరక ఎలీషా దున్నుతున్నాడు. ఆ పరిస్థితి చూడండి. అంతవరకు ఏలియా దగ్గర శిష్య బృందము చాలామంది ఉన్నారు. శిష్యరకం చేసేవాళ్ళు, ఆయన బోధలు వినేవాళ్ళు, ఆయనకు పరిచర్య చేసేవాళ్ళు, ఆయనతో పాటు చాలామంది ఉన్నారు అక్కడ. పూర్వకాలంలో ప్రవక్తల ట్రైనింగ్ కోసం ప్రత్యేకంగా స్కూల్స్ ఉండేవి. అందులో చాలామంది ఉన్నారు. కానీ వీరెవ్వరిని కాదని చెప్పి దేవుడు ప్రత్యేకముగా ఎలీషాను కోరుకున్నాడు. ఎందుకంటే దేవునికి కావలసింది దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చేవాడు కావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు, ఆయన అడ్రస్ ఏంటి, అదంతా దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎవరిమి, ఎక్కడున్నాం, ఎక్కడి నుంచి వచ్చాం, మన పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, మన తల్లిదండ్రులు ఏంటి, వారి పని ఏమిటి, ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే ఎరుగును. ప్రియులారా, మన వృత్తాంతము ఇవేళది కాదు. దేవుని యొక్క వాక్యమును అనుసరించి మనం చూసినట్లయితే జగదుత్పత్తికి ముందే క్రీస్తు నందు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగదుత్పత్తికి ముందే ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. కనుక ఎవరు ఏ కాలంలో, ఏ దేశములో, ఏ కుటుంబంలో, ఏ వంశములో జన్మించాలో నిర్ణయించేవాడు ఆయన. ఎవరు ఆయన దగ్గరకు వస్తారో, ఆయన పని చేస్తారో, లేక ఆయన మహింపరుస్తారో, ఆయన స్తుతిస్తారో, ఆయన్ని అంగీకరిస్తారో, ఆయన తృణీకరిస్తారో, ఇవన్నీ వివరాలన్నీ కూడా దేవునికి తెలుసు. అయినప్పటికీ సృష్టిని చేయడం దేవుని యొక్క పని. కనుక సృష్టిని జరగనిస్తానే ఉంటాడు. ఇక్కడ షాపాతు ఆయన చాలా ధనవంతుడు అని చెప్పుకోవాలి. 12 అరకలు దున్నేటటువంటి వ్యవసాయం కలిగినటువంటి వ్యక్తి కనుక ఆ కుమారుడు 12వ వాడు. తల్లిదండ్రులు ఎప్పుడూ ఆలోచించుండరు, బంధువులు ఎవరు ఆలోచించుండరు, ఎవరు ఆలోచించుండరు ఈయన ప్రవక్త అవుతాడు అని.
మామూలుగా తల్లిదండ్రులకు ఉన్నటువంటి దానిని బట్టి, వారికి ఆస్తిపాస్తులను బట్టి, దాన్ని కాపాడుకోవడానికి, దాన్ని సేద్యం చేయడానికి, దాని ద్వారా జీవించడానికి అవే మాత్రము తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉన్నారు. కనుక పని నేర్పిస్తూ ఉన్నాడు తండ్రి. 12 జతల ఎడ్లు దున్నుతుండగా 12వది కుమారుడికి ఇచ్చాడు. అనగా పని నేర్పిస్తూ ఉన్నాడు. పనివారితో పాటు దమ్ము చేస్తూ ఉన్నాడు అని అంటే, దుక్కు దున్నుతూ ఉన్నాడంటే ఆ వ్యక్తి సాధారణంగా మనం అనుకోము. ఓ ప్రవక్త అవుతాడు, ఒక గొప్ప ప్రవక్త అవుతాడు, దేవునికి ఇష్టమైన ప్రవక్త అవుతాడు అనేది ఎవ్వరూ ఆలోచించరు. అంతేకాదు, ఏలియా గారు అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ వాతావరణం ఎట్లా ఉంది? దమ్ము చేస్తూ ఉన్నాడు, ఒళ్ళంతా చెమటతో ఉంది, బురదతో ఉంది, మట్టితో ఉంది, వాళ్ళతో పాటు శ్రమ పడతా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని మనం సాధారణంగా ప్రవక్తగా ఎంచలేము. నిజానికి నేనున్నాను, నేను పుట్టింది దేవుడు లేనటువంటి వంశములో పుట్టాను, దేవుడిని ఎరగనటువంటి వంశములో పుట్టాను. నా ముందు ఎవ్వరూ దేవుని ఎరిగిన వాళ్ళు లేరు. కానీ దేవుని సంకల్పము చొప్పున, దేవుని చిత్తానుసారంగా తగిన కాలమందు తల్లిని తండ్రిని ఎంపిక చేసి వారి కార్యకర్త ద్వారా పిండమును ఏర్పాటు చేసి తల్లి గర్భములో ఉంటుండగా అవయవ నిర్మాణం చేసి పిండ దశలోనే దేవుడు తాను కోసము ప్రతిష్ఠించుకున్నాడు. కనుక తగిన కార్యక్రమం అంతా కూడా తన చిత్తానుసారంగా నడిపించాడు. మా ఇంటిలో ఎవరు కూడా చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు, నేనే మొట్టమొదటి వాడిని. యేసు ప్రభువుని ఎరిగిన వాడు కూడా ఎవరు లేరు, నేనే మొట్టమొదటి వాడిని. ఇలాంటి పరిస్థితి నాకు వస్తుంది, లేక దేవుని యొక్క వాక్యమును అందించే పరిస్థితి కానీ, దేవుని ఆరాధించే పని కానీ, దేవుని ప్రజలు నడిపించేటటువంటి పని కానీ వస్తుందని ఎవ్వరూ ఆలోచించలేదు. తండ్రి ఆలోచించలేదు, తల్లి ఆలోచించలేదు. కానీ తల్లి అయితే సండే స్కూల్లో ప్రభువును కొద్దిగా ఎరిగినటువంటి ఆమె ప్రసవ కాలమందు దేవునికి సమర్పించడం జరిగింది. ముందుగానే ప్రతిష్ఠించుకున్న దేవుడు రెండవ దశలోనే ఆ సమర్పించబడిన నన్ను చేతిలో తీసుకున్నాడు, పెంచాడు, పెద్ద చేశాడు, ఎన్నో పనులు గుండా నడిపించాడు. ఎన్నో పనులు, ఇంటిలో పనులు, బయట పనులు, పశువుల దగ్గర పనులు, పొలంలో పనులు, కూలి పనులు, ఆ పనులు ఈ పనులని ఏ భేదం లేకుండా అన్నిటి గుండా నడిపించి ఆఖరికి తల్లిదండ్రులు అనుకున్నది ఎస్ఎస్ఎల్సీ అయిన తర్వాత ఒక టీచర్ కావాలనేటువంటి ఆశిస్తే దానిని కాదని పరమ తండ్రి దానిని తప్పించి కాలేజీకి, మెడికల్ కాలేజీకి నడిపించి ఒక డాక్టర్గా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా దేవుని యొక్క ఏర్పాటు చొప్పున జరిగింది. డాక్టర్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరాను. ఆ తర్వాత ఎందుకు పనికిరాని నన్ను, ఒక పెంట మీద ఉన్నవాడిని, బురదలో ఉన్నవాడిని దేవుడు ఎంపిక చేసి ఒక డాక్టర్నిగా చేశాడు. రెండవది, పాపం మీద విజయం సంపాదించాలి, దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి అనే కోరిక నాలో కలగడం దేవుని సన్నిధిలో
ఎలాగిది సాధ్యమవుద్ది, పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తుంటుండగా నా కంటబడింది ఒక గ్రంథం, చిన్న గ్రంథం. గార్డెన్ లిండ్సే దైవ సేవకుడు ఆయన రాసినటువంటి గ్రంథం, హౌ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్ అని ఆ పుస్తకం పేరు. హౌ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. ఈ రెండు కార్యాలు నా జీవితంలో జరగాలి అంటే, పాపం మీద జయము, యేసు కొరకు సాక్షిగా ఉండాలి అనేటువంటి కోరిక నెరవేరాలి అంటే దానికి అవసరమైంది పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి అని గ్రహించాను నేను. పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి, దాని ద్వారానే ఇది సాధ్యమవుద్ది అని. అప్పుడు పరిశుద్ధాత్మను ఎలా పొందాలి, ఏమిటి అని వెళ్ళి సంఘాల్లో కూర్చొని వినే అంతటి తీరిక లేదు కనుక ఈ పుస్తకాలు తీసుకొని చదవడం మొదలుపెట్టాను. అందులో ఈ గ్రంథం దొరికింది, హౌ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. అది చదువుతూ ఉన్నాను, ఎంతో పశ్చాత్తాపంతో చదువుతూ ఉన్నాను. ఎంతకాలం నేను ఎందుకు అలాగే నిర్లక్ష్యం చేశాను, ఎంతకాలం ఎందుకు నేను పట్టించుకోలేదు. అప్పటికే దాదాపు 30 సంవత్సరాలు వస్తుంది. ఎందుకు అని నేను ఆలోచించినప్పుడు ఎంతో వేదన కలిగింది. ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకొని, ఇప్పుడైనా నన్ను కరుణించు, నన్ను నీ ఆత్మతో నింపు, నాకు ఈ రెండు కావాలి, పాపం మీద జయం కావాలి, రెండవది ప్రభు కొరకు సాక్షిగా నిలవాలి. ఈ రెండు నా జీవితంలో జరగాలని నేను కోరుకున్నప్పుడు ప్రభు కృపచేత తన ఆత్మతో నింపాడు. చాలా బలమైనటువంటి రీతిగా, ప్రత్యేకమైన రీతిగా ఒంటరిగానే దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తుండగా ఆత్మతో నింపడం, ఆ తర్వాత ఆ నింపబడినటువంటి నేను కేకలు వేస్తూ, గంతులు వేస్తూ మోకాళ్ళతోటి ఎంతోసేపు జరిగింది. ఆ తర్వాత ఆ ఊరు వాళ్ళు, చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా చౌదరీస్, ఆ ఇంట్లో ఉండేవాడిని, వారందరూ కలిసి వచ్చారు. అది సంక్రాంతి రోజు అది జనవరి 14వ తారీఖు. పండగ భోజనాలు చేసి వచ్చి కామరసాలు అంతా అక్కడ కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. నేను కేకలు వేయడం, అది కూడా 1-2 కేకలు కాదు, కంటిన్యూస్గా వేయడం చూసి వారు వచ్చారు, తలుపు తట్టారు. కానీ లోపల నేను గెడవేసి ఉండడం వల్ల నిచ్చెన తెచ్చి లోపలికి వచ్చి ఆ తలుపు తీసుకుని లోపలికి వచ్చి నేను ప్రార్థన చేస్తున్న గది దగ్గరకు వచ్చి బడబడబడ కొట్టడం. అప్పుడు స్పృహలోకి వచ్చాను. ఏం జరిగింది అని అంటే, దేవుని ప్రార్థన చేయడానికి వెళ్ళాను. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఏమైందో నాకు తెలియదు అని చెప్పేసి నేను అన్నప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. ఎందుకనంటే వారికి తెలియనటువంటి సంగతి, వారి అనుభవంలో ఎప్పుడు చూడనటువంటి సంగతి. ఆ విధంగా జరిగేటప్పటికి కొంతమంది అయితే నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు అర్థం కాక, కొంతమంది అయితే బయటకు వెళ్ళి డాక్టర్ గారికి దయ్యం పట్టుకుంది అనేటువంటి మాటలు కూడా విన్నాను నేను. అయితే ఆ మరుసటి రోజు సాయంకాలం మరలా ప్రార్థన చేస్తుండగా నాకు తెలియకుండానే నా నోట ఏవేవో భాషలు మాట్లాడుతాను. ప్రార్థన చేయబోతే ఏవో భాషలు వస్తూ ఉన్నాయి. శరీరం అంతా కూడా కరెంట్ పాస్ అవుతున్నట్టు ఆ ఫీలింగ్ కలిగింది. ఆ తర్వాత దేవునిలో ఇంకా తెలుసుకోవాలి
ఆసక్తి పెరిగింది. ఒక రోజు 21వ తారీఖు, అది జనవరి 21. ఏవో ఇతర గ్రంథాలు చాలా ఉన్నాయి దేవుని గురించి తెలుసుకోవాలనేటువంటి సంగతుల గురించి. అవన్నీ కూడా దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడారు. అవన్నీ నీకు అవసరం లేదు, అన్నీ బైబిల్లోనే ఉన్నాయి నన్ను చెప్పినప్పుడు వాటిని డిస్ట్రాయ్ చేశాను. చేసి దేవుని సన్నిధిలో కనబెడతా ఉన్నాను. 21 రాత్రి 12 దాటింది, 1 గంట ప్రాంతంలో బలమైనటువంటి ప్రవాహం వలె పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి రావడం, ఒక వరద నీరు వచ్చినప్పుడు శబ్దం ఎలాగ వస్తుంది, గలగల గలగలగలమని. ఇప్పుడు హైదరాబాద్లో వర్షాలు పడతా ఉన్నాయి, అక్కడ ప్రవాహం మనం చూస్తాం. అదే శబ్దం లాంటిది శబ్దముతో పాటు దేవుని యొక్క ఆత్మ శరీరంలోనికి ప్రవహిస్తూ ఉంటే ఆ శబ్దం వినబడుతూ ఉంది. ఈ శరీరం చదువు తప్పింది, ఈ శరీరం నా స్వాధీనం లేదు, ఏవేవో భాషలు మాట్లాడుతూ ఉన్నాను, వణికిపోతూ ఉన్నాను. అర్థం కానిటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఒక స్వరం విన్నాను, దేవు నా ప్రియ కుమారుడివి, నీ యందు నేను ఆనందిస్తున్నాను అనే మాట. ఇది ఎప్పుడు వినలేదు. ఈ భయంతో వణుకుతూ ఏ భాషలు మాట్లాడుతుంటుండగా ఆ స్వరం విన్నాను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, భయం వేసింది. ఆ తర్వాత దేవునిలో ఎక్కువ బైబిల్ చదవాలని, ప్రార్థనలో ఉండాలని, ఉపవాసాలు చేయాలని, ఏ విధంగా ఆసక్తి పెరగడంతో దేవునిలో ముందుకు సాగడం జరిగింది. ఆ విధంగా నేను కోరినటువంటిది నెరవేరింది. ఏమిటి అనంటే పాపం మీద చేయము, రెండవది యేసును గూర్చిన సాక్ష్యము. దేవుడు నాకు ఇది చేశాడు అని చెప్పడానికి. అమలాపురం కన్వెన్షన్లో అవకాశం దొరికింది, సాక్ష్యం చెప్పడం అని అడిగారు. సాక్ష్యం చెప్పడం జరిగింది. కనుక అప్పటి నుంచి దేవునిలో ముందుకి సాగుతూ కొత్త సంగతులు నేర్చుకుంటూ అదే సమయంలో వైద్య వృత్తిలో కొనసాగుతూనే ఉన్నాను. మధ్యలో దేవుడు మాట్లాడుతుంటే ఒక్కొక్కసారి దేవుని వ్యతిరేకించి అవిధేయత చూపించినటువంటి వాడిని దేవుడు కృపచేత అభిషేకము తొలగించి మళ్ళా మామూలు వ్యక్తిని అవడం, మళ్ళా పశ్చాత్తాపడినప్పుడు మళ్ళా నూతనపరచడం, ఏ విధంగా కొనసాగని ఎన్నో సంగతులు నేర్పించాడు. ఈ కరోనా ఈ వ్యాధితో కోట్లాది మంది ప్రపంచం నలుమూలలు కూడా చనిపోతూ ఉంటే ఆలో వేదన కలిగింది. ఇది మానదూత ఇంతగా తన సైన్యాన్ని పంపి కోట్లాది మందిని మట్టిలో కలిపేస్తూ ఉంది. దీనికి పరిష్కారం లేదా ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో వేదనతో ప్రార్థన చేస్తుంటుండగా దేవుడు తెలియజేశాడు ఏంటంటే ఈ ఆత్మ సంబంధమైంది. దీనికి ప్రభుత్వాలు కానీ ఏవి కానీ ఎదుర్కొని శక్తి చాలదు. దీన్ని ఎదుర్కోగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. సాతాను యొక్క శక్తిని, సాతాను యొక్క బలము కలవాడు, మరణం యొక్క బలం కలిగిన వాడు ఎవడు? సాతాను. వారిని జయించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక పరిశుద్ధాత్మ అభిషేకంతో అది సాధ్యమవుద్ది అని చెప్పినప్పుడు ప్రభువా ఎలాగా? ఇప్పుడు ఆరాధన లేవు, ప్రార్థన లేదు, నీ ప్రజలు దేవుని సన్నిధికి వచ్చేటటువంటి అవకాశం లేదు. ఇప్పుడు ఎలాగానంటే అప్పుడు దేవుడు ఈ మార్గం తెరవడం, ఈ టీవీ ద్వారా మీతో మాట్లాడేటటువంటి అవకాశం మీతో ప్రేరేపించడం, దానికి కావలసినవన్నీ ఏర్పాట్లు చేయడం, తద్వారా మీదరికి ఈ విధంగా రావడం జరిగింది. కనుక ఇది
అనుకున్నది కాదు. నేను డాక్టర్ కావాలని నా తల్లిని కానీ తండ్రి కానీ కొనుక్కోలేదు. అలాగే ప్రియులారా, ఈ సత్యాన్ని మీ ఎదుట ఉంచడం జరిగింది. ఎందుకంటే నా జీవితంలో జరిగినటువంటి ఈ కార్యాలన్నీ దేవుడు కృపచేత అన్ని సంవత్సరాలన్నీ కూడా కాపాడి భద్రపరిచి మళ్ళా నూతన అభిషేకం ఇచ్చి ఈ దినాల్లో ఈ భయంకరమైనటువంటి మరణము విలయతాండము చేస్తుండగా ప్రపంచం నలుమూలన కోట్లాది మంది మట్టిలో కలిసిపోతూ ఉంటే ఈ సమయంలో మళ్ళా నూతనపరిచి ప్రేరేపించి పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చి మీదట నిలవడానికి సహాయం చేశాడు. ఈ సమయంలో ముందుగా మనం మాట్లాడుకున్నటువంటి వాక్యం ఉంది. మరలా ఒకసారి చదవాలని కోరుతున్నాను నేను. యెషయా గ్రంథం 61. యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. నీళ్లకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ఆయన నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, సువార్త ప్రకటించే నిమిత్తం ఆయన నన్ను అభిషేకించాడు. ఏమిటా శుభవార్త? ఏమిటా శుభవార్త? ముందు సువార్త ప్రకటించను. ఈ మంచి వార్త, ఎవరు నీకు సహాయకులు లేరు, ఎవరు నిన్ను విడిపించగలిగిన వారు లేరు. ఆ సమయంలో యేసు ఉన్నాడు, మర్చిపోకు. యేసు ఉన్నాడు, మర్చిపోకు. ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా కరుణించు అని మరణానికి జోగుతున్నటువంటి వాడు ప్రభువుని ఆశ్రయిస్తే మరణం తప్పించుట ఆయన వశములో ఉన్నది. మరణం తప్పించుట ఆయన వశంలో ఉన్నది. ఎందుకు అనంటే మరణాన్ని జయించిన వాడు ఆయన. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి అందులో 3.5 సంవత్సరాలు ఆత్మతో నింపబడి అభిషేకం పొంది సువార్త ప్రకటిస్తూ నానా రకములైనటువంటి రోగముల చేత వ్యాధుల చేతను పీడింపబడుతున్న వారికి, దురాత్మల చేత దయ్యాల చేత పీడింపబడుతున్న వారికి విడుదల, స్వస్థతను అనుగ్రహించిన వాడు, చనిపోయిన వారిని సైతం లేపినవాడు. అలా సేవ చేసి 3.5 సంవత్సరాలు అంతములో మానవాళంతటి పక్షాన్ని విమోచన కార్యక్రమం జరిగించిన వాడు, మానవాళంతటి నిమిత్తము విమోచన క్రైధనము చెల్లించి లేఖనాల్లో పాత నిబంధన గ్రంథములో ఏదైతే రాయబడి ఉందో అవన్నీ కూడా నెరవేర్చి సిలువలో ఆయన రక్తం అంతా కూడా కారిన తరువాత సిలువలో లేఖనాలన్నీ నెరవేరినాయా లేదా చూచి సమాప్తమైందని చెప్పి ఆత్మను తండ్రికి అప్పగించుకొని ప్రాణాన్ని బురుచుకు అప్పగించుకున్నాడు, మరణించాడు. ఆయన దైవ కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చి పాపము లేనివాడిగా పుట్టి పాపము లేనివాడిగా జీవించి పరిశుద్ధమైన తన శరీరాన్ని, పరిశుద్ధమైన తన రక్తాన్ని మానవాళి కోసం ధారపోసి చనిపోయినటువంటి వాడు ఆయన దైవ కుమారుడు. 3వ దినాన్ని
మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు. తిరిగి లేచిన వాడు నేడు సజీవుడిగా ఆత్మస్వరూపిగా లోకంలో ఉన్నవాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం 1వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపిగా సంఘములతో మాట్లాడుతూ ఉన్నాడు యోహాను ద్వారా. మొదటి వాడను కడపటి వాడను జీవించుచున్నాను, ఇదిగో యుగయుగములు కూడా ఏకరీతిగా ఉన్నవాణ్ణి. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు యుగయుగములు సజీవుడిగా ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవి నా చేతిలో ఉన్నది. యేసు చెబుతున్న మాటలవి. పునరుద్ధారణై తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవునిగా యోహాను ద్వారా మాట్లాడుతున్నటువంటి వాడు. ఆత్మ సంఘములతో చెప్పుతున్న మాట చెవిగలవాడు వినును గాక అంటున్నాడు. దేవుని ప్రజలారా వినండి. మొదటి వాడును కడపటి వాడును జీవించుతున్న వాడిని, ఇదిగో మృతుడినైతిని కానీ నిరంతరము జీవిస్తున్నాను, మనం యొక్క పాతాళ తాళపు చెవి నా చేతిలో ఉంది అని చెబుతా ఉన్నాడు ఆయన. ఆయన తప్ప మానవు నుండి విడిపించగలిగిన వాడు ఎవ్వడు లేడు. ఎందుకంటే తాళం ఆయన చేతిలో ఉంది. ఆయన పునరుద్ధారుడై తిరిగి లేచిన తర్వాత ఆ మాట చెబుతున్నాడు. అంతవరకు ఆ మాట చెప్పలేదు. పాత నిబంధన గ్రంథంలో అనేక చోట్ల ఇవన్నీ నెరవేరబోతున్నాయని చెప్పి యెషయా గ్రంథంలోను హోషేయ గ్రంథంలోను చాలా చోట్ల మనకు కనబడతా ఉంది. ఆయన వచ్చి ఈ లోకానికి మరణాన్ని కొట్టివేయబోతున్నాడు, మరణాన్ని మిరింగివేయబోతున్నాడు. మరణాన్ని, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని హోషేయ గ్రంథంలో మాట్లాడినటువంటి ఆ దేవుడే తిరిగి లేచిన తర్వాత ప్రియ శిష్యుడైనటువంటి యోహాను ద్వారా మాట్లాడుతామన్నాడు. మొదటి వాడిని కడపటి వాడిని, ఇదిగో మృతుడనైతిని కానీ నిరంతరము జీవిస్తున్నాను, మానవ యొక్క పాతాలకు తాళం చెవి నా చేతిలో ఉంది, భయపడకు అని చెప్తున్నటువంటి వాడు, మానవాళికి భరోసా ఇచ్చినటువంటి వాడు. దేవుని ప్రజలారా, మరణాన్ని జయించాడు ఆయన, తిరిగి లేచాడు ఆయన, శిష్యులకు కనబడ్డాడు. ముందు కాపల వారికి కనబడ్డాడు. సమాధిలో నుంచి బయటకు వస్తుంటే మహిమ శరీరంతో బయటకు వస్తూ ఉంటే మొట్టమొదటి చూసినవాడు కాపలి వాళ్ళు. మత్తయి సువార్తలు మనకు కనపడుతుంది. శతాధిపతి కావలి వారు అక్కడ కాపల పెట్టారు. లేతానని చెప్పాడు మోసగాడు, చెప్పాడు కాపల పెట్టమన్నాను. సమాధికి ముద్ర వేశారు, కాపల పెట్టారు 100 మందిని. భూకంపము కలిగింది, సమాధి రాయి తొలగించబడింది, దేవతతో వచ్చి తొలగించాడు. సమాధిలో నుంచి మహిమ దేహముతో ఆయన బయటకు వచ్చాడు. మొట్టమొదటి చూసింది వాళ్ళే. కానీ డబ్బులు ధనాపేక్షతో సత్యమని చెప్పడం మానేసి అబద్ధాన్ని ప్రచారం చేశారు వాళ్ళు. అయితే ఆ తరువాత పరలోకమునకు వెళ్ళకముందు రెండవదిగా మగ్దలేని మరియ 7 దయ్యములు ఆమెలో ఉంటుండగా వాటిని వెళ్ళగొట్టి ఆమెను విడుదల ఇచ్చినవాడు. ప్రభువుని ఎంతో ప్రేమించింది ఆమె.
ప్రాణము కన్నా మెల్లగా ప్రేమించినటువంటి ఆ వ్యక్తి, నిజమైన మారు మనసు పొందినటువంటి వ్యక్తి, పాపమును విడిచిపెట్టిన వ్యక్తి, ఆ అమ్మకు శిష్యులలో మొట్టమొదటి దర్శనం దొరికింది. శిష్యుల కౌరు పెట్టాడు, నేను లేచానని. శిష్యులతో చెప్పు, సాయంకాలము వారు నన్ను చూస్తారు అని చెప్పి ఆయనతో పాటు లేచిన వారు అనేకులు ఉన్నారు. ఎందుకు అని అంటే ఆయన గురించిన ప్రవచనము 67వ కీర్తనలో మనం చూస్తాం. అలాగే సామెతల గ్రంథం 30వ అధ్యాయము 4వ వచనంలో కూడా మనం చూస్తాము. ఒకసారి చదువు. అది ఆకాశమునకెక్కి మరలా దిగినవాడెవడు? ఆకాశమునకెక్కిన వాడెవడు? మరలా దిగినవాడెవడు? మరలా దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటగట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో నీకు తెలిసి ఉన్నదా? ఆయన కుమారుని యొక్క పేరేమో నీకు తెలుసా? ఈ వాక్యం ఎప్పుడైనా చదివారా? సృష్టికర్త అయిన దేవుడు పైకి ఎక్కినవాడు, కిందకి దిగినవాడు, పిడికిలతో గాలిని బంధించినవాడు, బట్టతో నీటిని బంధించగలిగినవాడు. ఆయన పేరేంటో తెలుసా నీకు? ఆయన కుమారుని యొక్క పేరేటో తెలుసా? అదే మాటలు కీర్తనకారుడు 68వ కీర్తనలో రాస్తున్నాడు. 18వ వచనం 19, 18, 19, 20 వచనాలు. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ప్రభువును స్తుతినందును గాక. అనుదినము చాలు. మరణము తప్పించుట దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుతున్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. పూర్ణ రక్షణ కలిగించేవాడు, మరణాన్ని తప్పించేవాడు యెహోవాయే. ఆయనే యేసుగా మనకు కనబడ్డాడు. కుమారుడిగా, మనుష్య కుమారుడిగా, దైవ కుమారుడిగా ఏ లోకంలో ప్రత్యక్షమైన. పాత నిబంధన గ్రంథంలో ఇంకా అనేకమైనటువంటి చోట్ల మనం చూస్తాం. ఈయన మృతుల లోకానికి పోయి ఆత్మస్వరూపిగా సాతాను చేతిలో నుంచి మరణం యొక్క పాతాళోకం యొక్క తాళం చెవి తీసుకొని అక్కడ చెరసాల ఉంది. దేవుని భక్తులు సైతం చెరసాలలో ఉన్నారు పూర్వం, మరణం జయించబడక ముందు. ఆ చెరను తెరిచి వారికి అందరికీ విడుదలనిచ్చి, భక్తులకి ఎవరైతే నిరీక్షిస్తూ కనిపెడతా ఉన్నారో వారందరికీ విడుదలనిచ్చి చెరను చెరగా పట్టుకుపోయాడు. ఇప్పుడు అక్కడ చెర లేదు. దేవుని యొక్క భక్తులు, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, మరణ పునరుద్ధానమునందు విశ్వాసం ఉంచి యేసు కొరకు కనిపెడుతున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా బంధకాల్లోకి వెళ్ళడానికి లేదు. అందుకే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడింది, ఇక మీదట ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులని రాయి. ఎందుకు? వారు అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ధన్యులని రాయమన్నాడు. మరణాన్ని జయించిన యేసు ఆత్మస్వరూపిగా ఉన్నవాడు పెంతెకొస్తు దినాన్ని మరలా
తిరిగి వచ్చినవాడు. ఎలా తిరిగి వచ్చాడు? ఒంటరిగా రాలేదు. తండ్రి యొక్క ఆత్మ, కుమారుడైన ఆత్మ. ఈ కుమారుడు మనుష్యుడిగా ఈ లోకములోనికి వచ్చాడు, కానీ ఆయన దేవుని కుమారుడు. మనుష్య కుమారుడు కాడు. మనుషుని అనుకున్నాడు. మనుష్య జన్మ ఎత్తినటువంటి దేవుని కుమారుడు. పిండము దేవునిది, తల్లి మానవురాలు. ఆమె గర్భములో పిండమును ప్రవేశపెట్టి శిశువుగా ఈ లోకానికి తెచ్చిన వాడు దేవుడు, తన కుమారుడైన. చాలా చోట్ల పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలోను చాలా చోట్ల రాయబడింది. కనుక తండ్రి అయిన దేవుడున్నాడు, ఆత్మస్వరూపి. ప్రభువే చెప్పాడది. యోహాను సువార్త 4వ అధ్యాయము 22 నుంచి 24 వరకు మనం చదివినట్లయితే అక్కడ దేవుడు ఆత్మ అని ప్రభువే తన నోటితో చెప్పాడు. ఆయన ఆరాధించేవాడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని. అది ఎవరి మాట? అది ప్రభు అయిన యేసు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పిన మాట. అది సామరాయి స్త్రీతోటి. భక్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 15వ అధ్యాయంలో 45వ వచనంలో కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మయ్యాడు. ఇందు విషయమై ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. మొదటి ఆదాము అనగా మొట్టమొదటి ఆదాము, మొదట జన్మించినటువంటి దేవుడు చేసిన మనుష్యుడు ఆదాము. జీవించు ప్రాణి అయ్యాడు. కడపటి ఆదాము అనగా క్రీస్తు. జీవింపజేయు ఆత్మ ఆయన. ఇద్దరు కూడా దేవుని కుమారులే. ఆయనేమో జీవించే ప్రాణి అయ్యాడు, ఈయనేమో జీవింపజేయు ఆత్మ అయ్యాడు. తండ్రి యొక్క ఆత్మ, కుమారుని యొక్క ఆత్మ. తండ్రి ఆత్మ ఉన్నాడని ప్రభువు చెప్పాడు. ఈ కుమారుడు కడపటి ఆదాముగా వచ్చినవాడు. ఆయన జీవింపచేయు ఆత్మగా ఉన్నాడు. అర్థమవుతుందా? తండ్రి ఆత్మ, కుమారుడు కూడా తండ్రితో సమానమైనటువంటి. ఎందుకనంటే నరశరీరము ధరించుకున్నప్పటికీ కూడా పాపము అంటనటువంటి వాడిగా, పాపపు మనోభాక్కాయ కర్మలను బట్టి పాపము లేని వాడిగా జీవించిన వాడు మరణించి తిరిగి లేచి మన కోసము విమోచన కార్యక్రమం చేసి తిరిగి లేచి పెంతెకోస్తు దినాన్ని మళ్ళా ఆత్మగా తిరిగి వచ్చినవాడు. తండ్రి యొక్క ఆత్మ, కుమారుని యొక్క ఆత్మ, రెండంతలు ఆత్మ. చాలామంది దీనికి వ్యతిరేకంగా భావం కలిగి ఉంటారు, నాకు తెలుసు. కానీ దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడిపి ఈ సత్యమును గ్రహించడానికి నాకు చాలా సమయం పట్టింది. ఇక్కడ ఎలీషా ఏలి అని అడిగాడు, నీలో ఉన్న ఆత్మ 2 పాళ్ళు కావాలి అని కాదు ఆయన అడిగింది. నీవు పొందిన ఆత్మకు 2 అంతలు కావాలి నాకు. ఈ 2 అంతలు అని ఇంగ్లీషులో రాయబడింది, ఇతర భాషల్లో రాయబడింది, తెలుగులో 2 పాళ్ళు ఏమిటిది అని చెప్పి దాని మీద నేను చాలా ఎక్కువ సమయం గడిపాను.
దేవుడు నాకు బోధించింది ఈ వాక్యాలన్నీ చూపించి, కుమారుడు, మనుష్య కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చిన వాడు యేసు ప్రభు మనుషుడిగా జన్మించాడు, మనుషుడిగా జీవించాడు, మనుషుడిగా మనలాగే తిన్నాడు, తాగాడు, మనలాగే నిద్రపోయాడు, పని చేశాడు, వడ్లవాడిగా కుటుంబ పోషణ కోసం. తండ్రి నియమించిన సమయం వచ్చింది, అప్పుడు బాప్తిసం పొందాడు. మేజర్ అయిన తర్వాత అప్పుడు పరిశుద్ధమైన ఆత్మచేత నింపబడ్డాడు. కనిపెట్టి ప్రార్థన చేస్తుండే కొట్టిన శోధంలోనికి నడిపించబడ్డాడు. 40 దినాలు అక్కడ ఆత్మతో నింపబడమే కాకుండా అభిషేకమును పొంది ఆయన సేవా కార్యక్రమాన్ని జరిగించి అది నెరవేర్చాడు. యెషయా గ్రంథములో 61లో రాయబడినటువంటిది, ఆ 3 వచనాల్లో రాయబడినటువంటిది. లూకా సువార్తలో ఆత్మాభిషేకముతో గలిలయకు తిరిగి వచ్చి నజరేతులో సమాజ మందిరంలో చేరి అక్కడి దేవాక్యమును చదివి, నేడు మీ మధ్య ఈ వాక్యము నెరవేరింది అని చెప్పాడు. అందరూ ఆశ్చర్యపడ్డారు. ఎందుకనంటే పూర్వం ఉన్నటువంటి యేసు కాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ప్రత్యేకమైన వ్యక్తి. అరణ్యములోనికి వెళ్ళి 40 దినాలు ఉపవాసము, ప్రార్థన, వాక్యధారము, తండ్రితో ఏకాంత సహవాసము ద్వారా అభిషేకం పొందిన వాడై తిరిగి వచ్చాడు. అభిషేకం అనగా దేవుడి యొక్క శక్తి చేత నింపబడింది. సమాజ మందిరంలోకి వెళ్ళేటప్పటికి అప్పుడు గుర్తించాడు. అంత పూర్వం ఎన్నిసార్లు వెళ్ళాడో అదే సమాజ మందిరానికి. ఆ సమాజ మందిరంలో ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు గుర్తించాడు, ఆయన మీద దృష్టి నిలిపారు, ఆయన మాటలు విన్నారు. అదే సమయంలో అక్కడ దురాత్మ ఉంది ఒకనిలో. దేవుని యొక్క శక్తితో అభిషేకంతో ప్రభు అక్కడ ఉండేటప్పటికి మాట్లాడుతుంది, దేవుని కుమారుడు అప్పుడే వచ్చేవా మమ్మల్ని నాశనం చేయడానికి. నజరేయుడైన యేసు కనుక ఆయన ఈ మాటలు యెషయా గ్రంథంలో రాయబడిన మాటలు నెరవేరిని ఈ దినాన్ని మీ మధ్య అని ప్రభువు చెప్పడం జరిగింది. పాత ఉపదేశానికి కొనసాగింపుగా ఈ దినం ఆత్మశక్తితో నింపబడ్డం అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాము. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని దీవించగాక. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నీవిచ్చిన మంచి అవకాశం కొరకు వందనాలు, చేసిన మేలు కొరకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో ప్రభువా పరిశుద్ధాత్మ అభిషేకంతో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రతి రోగాన్ని గద్దిస్తున్నాను యేసునామమున, ప్రతి వ్యాధిని గద్దిస్తున్నాను యేసునామమున, కరోనాను గద్దిస్తున్నాను యేసునామమున, క్యాన్సర్ వ్యాధిని గద్దిస్తున్నాను యేసునామమున, గుండె జబ్బును గద్దిస్తున్నాను యేసునామమున. దాన్ని వెరుకున్న దురాత్మలు, దుష్ట శక్తులన్నింటినీ, అంధకార శక్తులు, సాతాను శక్తులను, మానవతను చేతబడి శక్తులన్నింటినీ బంధిస్తున్నాను యేసునామమున. మన జపిస్తున్నాను యేసునామమున. దుస్తులు కట్టిన ప్రతి కట్టు కూడా యేసునామమున దుస్తులు వేసే ప్రతి బంధకాన్ని యేసునామములు తెంచేస్తున్నాం. దుస్తుని యొక్క కాడమని ముగిస్తున్నాం. తీసేస్తాం దుష్ట కాడిని యేసునామములు విరగొట్టి విడుదల ప్రకటిస్తున్నాం. యేసునామములు అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మేము దీవించిన కాక. విన్నారుగా రెండింతల ఆత్మ అంటే ఏమిటో. తండ్రి అయిన దేవుడు ఆత్మస్వరూపి అని తెలుసుకున్నాం. అలాగే కుమారుడైన క్రీస్తు కూడా
జీవింపచేయు ఆత్మని కూడా ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. తండ్రి యొక్క ఆత్మ, అదేవిధంగా కుమారుని యొక్క ఆత్మ రెండూ కలిపితేనే రెండింతల ఆత్మ. ఈ రెండింతల ఆత్మను పొందుకోవడానికి మనం ఏం చేయాలి? అంతేకాకుండా రెండింతల ఆత్మ కొరకు మనం ఏ విధంగా కనిపెట్టాలి, ఆత్మను పొందుకోవడం వల్ల ఏ విధమైన కార్యాలు దేవుడు మన ద్వారా జరిగిస్తాడు అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ కార్యక్రమాన్ని మీరు ప్రతి ఆదివారం 8 గంటల నుంచి 9 గంటల వరకు సాయంకాలం వినవలసిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా మీ యొక్క ప్రార్థనా అవసరతలు మాకు తెలియజేయండి. మేము తప్పకుండా వాటి నిమిత్తం ప్రార్థన చేస్తాం. దేవుడు మీకు ఆదరణ కలిగించుకునుగాక. వందనములు.